ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. పిల్లల ఉదయకాల సమయంలో మానవ జీవితం ఎలా ఉందో నయమాను ద్వారా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన చరిత్ర మొదలవుద్ది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన సిరియా దేశపు సైన్యాధిపతి. ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే యుద్ధంలో విజయమే తప్ప వాటమని ఎరగనవాడు. ఈయనంటే ఊర్లో చాలా గౌరవం, ఆ దేశంలో సిరియా దేశంలో గౌరవం. ఈయన వెళుతుంటే రాజుగారు సైతము గౌరవించేవారు. రాజు దర్బార్లోకి వెళ్తే లేచి నిలబడి ఆహ్వానించేవారు. దేశంలో ఈయన ఎక్కడ పర్యటించినా ప్రజలందరూ ఈయన్ని గౌరవిస్తూ ఉండేవారు. చాలా గౌరవం ఉండేది, మర్యాద ఉండేది, విజయం కలిగిన వ్యక్తి. అయితే ప్రియులారా, బయటికి చాలా విజయం కలిగిన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా సలామాన్ అవుతూ తిరుగుతున్నప్పటికీ లోపల కుష్టు అనేది ఆయన తినేస్తూ ఉంది. ఉదయం లేచి ఆయన జీవితంలో ఆ బూట్లు వేసేసుకొని అది కనబడకుండా, ప్రజలకు కనబడకుండా తన యొక్క రోగాన్ని, తన యొక్క బలహీనతను కనబడకుండా కవర్ చేసేవాడు. కానీ రాత్రికి ఇంటికి వచ్చాక బట్టలు అయితే ఈజీగానే ఇప్పేవాడు, కానీ షూ అయితే తీసేవాడు, కానీ సాక్షులు తీయాలంటే ప్రాణం పోయేది. భార్య వచ్చేది కాదు, ఆయన తీసుకోలేకపోయేవాడు. ఆ ఇశ్రాయేల్ దేశం నుండి వచ్చిన ఒక పని పిల్ల మాత్రమే తీయగలిగేది. ఆమె కూడా చాలా అసహ్యంగా తీసేదండి. ఆయన జీవితం అలా ఉంది. నేటి దినాల్లో మనుషుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. బయటకు చూస్తే చాలా పరిశుద్ధులుగా, బయట చూస్తే చాలా నీతిమంతులుగా, బయట చూస్తే చాలా గొప్పవారిలా కనబడుతున్నారు. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి. కానీ వ్యక్తిగత జీవితంలో పాపం అనే కుష్ఠరోగం చేత మనుషులు బాధపడడం మనం చూస్తున్నాం. అయితే ఈ నయమాను దేవుని బిడ్డలారా, ఆ చిన్న పిల్ల చెప్పిన మాట, ఈ నయమాను రోగం అయితే తగ్గింది. ఎందుకు తగ్గిందో ముగ్గురు మాట ముఖ్యంగా విన్నాడు. ఆయన ముగ్గురు మాట విన్నాడు. మాట వినుట ద్వారా ఆయన జీవితంలో గొప్ప స్వస్థత పొందుకున్నాడు. ఆ చిన్నపిల్ల చెప్పింది, అయ్యా మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నీ రోగం తగ్గుద్ది అని చెప్తే, నేను ఇంత పెద్ద ఆఫీసర్ని కదా, నేను ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కదా, ఈ పని పిల్ల కదా, పరాయి దేశ పిల్ల కదా, ఈ పిల్ల చెప్పిన మాట నేనెందుకు వినాలనుకోకుండా ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నదాని మాట విని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. వెండి, బంగారము, బట్టలు అన్నీ పట్టుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా కనీసం ఇంట్లోంచి బయటకు కూడా రాకుండా కబురు పెట్టాడు, అగో యొర్దాను నదిలోకి వెళ్ళి ములగమను, ఆయన రోగం తగ్గిపోద్ది, 7 మార్లు ములిగితే అని చెప్పాడు. చెప్తే చాలా ఇతనుకున్న ఇంకా ఏదో చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టుగా చిన్నదాని మాట అయితే వినొచ్చాడు. కానీ ఆయన అనుకున్నట్టుగా అక్కడ ఆయన ప్రవర్తించలేదు. దైవజనుడు ఎదురుగా వస్తాడు, నేను పని కానుకలు తీసుకుంటాడు, నాకు దేశంలో ఇంత గౌరవం కాబట్టి అతను కూడా చాలా గౌరవంగా నన్ను చూసి, అయ్యా మీరెందుకు వచ్చారు మా దగ్గరికి, నేనే వద్దును కదా మీ దగ్గరికి అంటాడు. ఆయన ఏందనుకుంటే ఆయన ఇంట్లోంచి కనీసం బయటకు కూడా రాలేదు. చాలా కోపం వస్తుంది, చాలా రౌద్రుడైపోయాడు. అందును బట్టి దేవుని మరి వెళ్ళిపోదారండి, ఈ దేశంలోనే ఈ చిన్న యొర్దాను నదిలోనే ములగాల, ఇంతకంటే పెద్ద పెద్ద నదులు మా దేశంలో సిరియా దేశంలో లేవా అని వెళ్ళిపోతుంటే అతనితో వచ్చిన సహకారి చిన్న పనివాడు, అయ్యా ఆయన ఏమన్నాడు, ఏమో ఆ మాట వింటే ఏం లాభం ఉందో, ఆ మాటకు లోబడితే ఏం ప్రయోజనం ఉందో, ఎందుకైనా మంచిది కదా, తొందరపడి కోపపడి మీరు అనుకున్నట్టు జరగలేదని వెళ్ళిపోవడం కంటే ఆ మాట విని ఆ యొర్దాను నదిలో మునిగితే తగ్గుద్దేమో అని చాలా వినయంగా, చాలా కన్వే చేయగలిగిన రీతిలో ఆ సహకారి నయమానుకు చెప్పాడు. నయమాను ఆ పిల్లవాడు మాట విని యొర్దాను నదిలోకి వెళ్ళి దేవుని బిడ్డలారా 7 సార్లు మునిగినప్పుడు ఆయన స్వస్థత పొందాడు. లోకంలో ఒక సామెత ఉంది, వినదగున ఎవరు చెప్పినా, అది చెప్పిన వాళ్ళు ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు, మంచి మాట చిన్న దైవజనుడు చెప్పిన. చాలామంది మనం చూస్తాం దైవజనులు చిన్నోళ్ళని, దైవజనులు కాస్త తక్కువ చదువుకున్న వాళ్ళని, వారికి ఉన్న స్తోమత తక్కువ అని, వారు చెప్పిన దేవుని ప్రత్యక్షతను బట్టి చెప్పిన మాటలు వినక అనేక దీవెనలు పొందకలేని వారిని మనం చూస్తాం. నయమాను ఆ కుష్ఠరోగం తగ్గిపోయింది, రోగం మందుల చేత తగ్గింది. తన జబ్బు తగ్గడానికి కారణం ఏంటంటే ఆ దేశంలో చిన్నదాని మాట విన్నాడు, ఇక్కడికి వచ్చాక సహకారి మాట విన్నాడు. ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే, కొన్నిసార్లు మన దృష్టిలో చిన్నోళ్ళు, కొన్నిసార్లు మన దృష్టిలో పేదోళ్ళు,
కొన్నిసార్లు మన దృష్టిలో ఎందుకు కొరగాని వారిలా కనబడినా దేవుని ప్రత్యక్షత కలిగిన వారు, దేవుని మాట ఎవరు చెప్పినా అది దేవుని మాట అయితే, అది ప్రత్యక్షత అయితే ఖచ్చితంగా నువ్వు వింటే నువ్వే స్థాయిలో ఉన్నా, నువ్వెంత ఉన్నత స్థితిలో ఉన్నా, నీ రోగం ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా నువ్వు మాట వినడం ద్వారా విడుదల పొందుతావు. నయమాను ఆ చిన్నదాని మాట విన్నాడు, నయమాను సహకారి మాట విన్నాడు, నయమాను ఎలీషా మాటకు లోబడ్డాడు. దేవుని బిడ్డ, నీకున్న స్థితిని బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న క్వాలిఫికేషన్ బట్టి, నీకున్న ఏదో ఉన్నతమైన లోక సంబంధమైన ఉన్నతమైన వాటిని బట్టి చాలాసార్లు దేవుని బిడ్డలైన వారిని, దేవుని ఏర్పాటులో ఉన్నవారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుని చిత్తంలో ఉన్నవారిని, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు చెప్పిన సలహాలు వారు చిన్నవారని, వారు పనికిమాలిన వారని, వారు ఎందుకు కొరగాని వారని, ఆర్థికంగా నీతో సమానులు కాదని వారి మాట నిర్లక్ష్యం చేయకు. మాట విని దీవించబడు. ఇదిగో మరొకసారి మరి జ్ఞాపకం చేస్తున్నాను. నయమాను చిన్నదాని మాట విన్నాడు, నయమాను సహకారి మాట విన్నాడు, నయమాను ఎలీషా మాట విన్నాడు, స్వస్థత పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా అట్టి సున్నతి నీకు ఇచ్చి నీ యొక్క రోగము నుంచి, పాపరోగము నుంచి, శాపరోగము నుంచి విడుదల పొంది దేవుని కొరకు సాక్షిగా బతికే భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.